SCA20 సెకండ్ సీజన్ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఈ లీగ్ జనవరి 10న స్టార్ట్ అయి ఫిబ్రవరి 10న ముగుస్తుంది. SCA20 సెకండ్ ఎడిషన్ ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ వర్సెస్ జోబర్గ్ సూపర్ కింగ్స్ జనవరి 10న సెయింట్ జార్జ్ పార్క్ జీక్యూహీ బెహ్రాలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 9కి స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచెస్ని మీరు లైవ్లో టీవీలో చూడాలంటే స్పోర్ట్స్ 18 ఛానల్లో, మొబైల్లో, జియో సినిమా యాప్లో ఫ్రీగా చూడొచ్చు. సన్ రైజర్స్ లాస్ట్ సీజన్లో ఛాంపియన్స్గా నిలిస్తే జోబర్గ్ సూపర్ కింగ్స్ సెమీఫైనల్లో సన్ రైజర్స్తో ఓడి ఎలిమినేట్ అయింది. SCA20లో ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 3 మ్యాచ్ల్లో తలపడితే జోబర్గ్ సూపర్ కింగ్స్ 2 మ్యాచ్ల్లో గెలిస్తే సన్ రైజర్స్ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. మ్యాచ్ జరిగే సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బ్యాలెన్స్డ్ వికెట్, అంటే బోత్ బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ కి ఈక్వల్ గా సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ సీజన్ లో ఇక్కడ జరిగిన మ్యాచెస్ లో మాక్సిమం కెప్టెన్స్ టాస్ గెలవడం, ఫీల్డింగ్ తీసుకోవడం చేశారు. సో ఈ ఇయర్ కూడా అదే అప్రోచ్ ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 130గా ఉంది. SCA20లో ఇక్కడ జరిగిన 5 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్ల్లో గెలిస్తే చేజింగ్ టీం 3 మ్యాచ్ల్లో గెలిచింది. వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మ్యాచ్ జరిగే టైంలో రెయిన్ వచ్చే ఛాన్సెస్ 42%గా ఉంది. సో ఓవర్స్ అయితే కొన్ని రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రెండు జట్ల టీం కాంబినేషన్ చూద్దాం. ముందుగా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ విషయానికి వస్తే డిపెండింగ్ ఛాంపియన్స్ గా ఈ సీజన్ లో ఆడనుంది. స్కిప్పర్ ఎడెన్ మాక్రమ్ ఇండియాతో జరిగిన సెకండ్ టెస్ట్ లో ఫాస్ట్ గా సెంచరీ చేసి మంచి టచ్ లో ఉన్నాడు. మాక్రమ్ ఇదే ఫామ్ ను ఈ టోర్నీలోనూ కంటిన్యూ చేస్తే టైటిల్ ని డిఫెండ్ చేసుకోవచ్చు. ఇండియాతో సెకండ్ టెస్ట్ కి హామ్స్ట్రింగ్ ఇంజరీతో దూరమైన టెంబా బౌమా SCA2024లో ఫస్ట్ మ్యాచ్ ఆడేది కూడా డౌట్ అనే చెప్పాలి. బౌలింగ్ లో మార్కో జాన్సన్, సిసండా మగాలా లాంటి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చేయడం టీమ్ కి చాలా కీలకం. జాన్సన్ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ తో లాస్ట్ సీజన్ లో కొన్ని మంచి నాక్స్ కూడా ఆడాడు. సో చూడాలి సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్స్ ఎలా రాణిస్తారో. ఫస్ట్ మ్యాచ్ కి సన్ రైజర్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎడెన్ మాక్రమ్, సరెల్ ఏవ్, డేవిడ్ మలాన్, ఆడమ్ రోసింగ్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ ఎబెల్, బేయర్ స్వానిపోయెల్, మార్కో జాన్సన్, సైమన్ హార్మర్, సిసండా మగాలా, కలెబ్ సలేకా. ఇప్పుడు జోబర్గ్ సూపర్ కింగ్స్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్లో సన్ రైజర్స్తోనే ఓడి ఎలిమినేట్ అయింది. సో ఈ మ్యాచ్లో గెలిచి సూపర్ కింగ్స్ రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. టీంలో చాలా మంది పాపులర్ ప్లేయర్స్తో చాలా స్ట్రాంగ్ సైడ్గా కనిపిస్తుంది. ఓపెనింగ్లో స్కిప్పర్ ఫఫ్ డు ప్లెసిస్, రిజా హెన్రిక్స్ రానున్నారు. మిడిల్ ఆర్డర్లో మొయిన్ అలీ, డేవిడ్ విస్, రొమారియో షెఫర్డ్ లాంటి ప్లేయర్స్తో బ్యాటింగ్ లైనప్ డేంజరస్గా ఉంది. బౌలింగ్లో సౌత్ ఆఫ్రికా లేటెస్ట్ పేస్ సెన్సేషన్ నండ్రే బర్గర్తో పాటు గెరాల్ కోజీ, లిజార్డ్ విలియమ్స్తో పేస్ బౌలింగ్ యూనిట్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్కి సూపర్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫఫ్ డు ప్లెసిస్, రిజా హెన్రిక్స్, మొయిన్ అలీ, లూయిస్ డుప్లాయ్, రోనామ్ హెర్మన్, డేవిడ్ విస్, రొమారియో షెఫర్డ్, గెరాల్ కోజీ, నండ్రే బర్గర్, అరోన్ పంగిసో, లిజార్డ్ విలియమ్స్. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ వర్సెస్ జోబర్గ్ సూపర్ కింగ్స్ విన్నింగ్ ప్రిడిక్షన్ చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా సన్ రైజర్స్ కంటే సూపర్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో నేనైతే జోబర్గ్ సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నా. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.